ఘనత ప్రభావములు సజీవుడును జగద్రక్షకుని యేసుక్రీస్తు నామమునకే చెల్లును గాక. ఈ రీతిగా మా అనుదిన జీవాహారం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రభునందు మా ప్రియులైనటువంటి మీ అందరికీ సజీవుడును లోకరక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నాకు వ్యక్తిగత కుటుంబ పరిచర్య పక్షంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నాను. ఈ రీతిగా వాక్యం ద్వారా ప్రభు యొక్క పరిచర్య ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. అదేవిధంగా నన్ను ఆహ్వానించి ఈ యొక్క ఎపిసోడ్స్లో నన్ను కూడా భాగస్వామిగా చేసినటువంటి దైవజనులు రెవరెండ్ క్రిస్టఫర్ గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రపంచాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్నట్టు సమయంలో, భయాందోళనలకు గురి చేస్తున్న సమయంలో ప్రభు మనకు ఆశ్రయదుర్గముగాను దాగుచోటుగాను ఉంటూ మనలను నడిపిస్తున్నారు, కాపాడుతున్నారు. అనేక మంది ప్రాణభయంతో ఉంటున్నప్పటికీ, అనేక మంది ఈ యొక్క రోగము బారిన పడి వారి యొక్క ప్రాణాలను పోగొట్టుకుంటూ లేకపోతే కుటుంబానికి దూరమై భయాందోళనలో ఉంటున్నప్పటికీ ప్రభు నేడున్నట్లుగా మనల్ని కాపాడి సంరక్షించి ఈ యొక్క రోగము నుంచి దూరం పరిచి మనల్ని కాపాడుతున్నందుకు ప్రభువును మనం స్తుతించబద్ధమై ఉంటున్నాం. ఈ రీతిగా మనము కాపాడబడుచు మన యొక్క ఆయుష్ పొడిగించబడుతూ భద్రపరచబడుతూ ఉన్నాము అంటే గనక మన యొక్క శక్తి, మన యొక్క నీతి, భక్తి, యథార్థత, తెలివి, జ్ఞానము, చదువు ఇవేమీ కాదు, కానీ కేవలము ఆయన ఉచితమైనటువంటి కృప, దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప. ఆయన కృప కలిగిన వాడుగా, కృపా సమృద్ధి కలిగిన వాడుగా మనలను కాపాడుతూ నిత్యము మన వెన్నంటి ఉంటూ ప్రేమామయుడుగాను, కృపామయుడుగాను, ఆదరణకర్తగాను, నాయకుడుగాను ఉంటూ మనలను ఆయన నడిపిస్తున్నారు. ఇది దేవుని కృప అని మనము జ్ఞాపకం ఉంచుకొని ఆయన స్తుతించవలసిన వారుగా ఉంటున్నాం. ఈ యొక్క అనుదిన జీవాహారము అనేటువంటి కార్యక్రమంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు మనలను నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ఇక వాక్యాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నమ్మకమైనటువంటి మా దేవ, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా మమ్మల్ని అందరినైనా మీరు కాపాడుతూ భద్రపరుస్తూ సంరక్షిస్తున్నందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో తండ్రి నీకు పాల్గొంటే చేరి నీకు వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నుంచి నీకు దాసుడు తండ్రి, అయోగ్యుడు, అపాత్రుడు తండ్రి అయినప్పటికీ నీ యొక్క కృప ద్వారా మీరు రక్షించుకున్నారు, ఏర్పరచుకున్నారు, పిలుచుకున్నారు తండ్రి. నీ యొక్క మాటలను అనేక మందికి వినిపింప చేసుకుంటున్నారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాతో ఉండి నడిపించి దేవా, మీరే నీ యొక్క పరలోక సింహాసనం నుంచి మధురమైనటువంటి మెల్లనైనటువంటి స్వరముతో నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ, నిలిచిన యొక్క దాసులైన వారిని సిలువ చాటును మరుగుపరుచుకుని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నాము, అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సో వాక్యంలోనికి వెళదాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలను చదువుకుందాం.
మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వరకు చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పెను. ఇది మనకు చాలా సుపరిచితమైనటువంటి యొక్క మాట. వాడుక భాషలో చెప్పాలి అంటే బండ మీద కట్టుకున్న వాని యొక్క ఇల్లు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాని యొక్క సందర్భము అని మనం వాడుక భాషలో చెప్పుకుంటుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం చివరి వరకు ఆయన కొండ మీద చేసిన ప్రసంగము ఇక్కడ కనబడుతుంది. ఆయన ఈ 5వ అధ్యాయము ప్రారంభము చూసినప్పుడు ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా, జనసమూహములను చూచి అంటే కూడి వచ్చిన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చొని ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఈ కొండ మీద ప్రసంగము ధన్యతలతో ప్రారంభమవుతుంది. ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, దుఃఖపడు వారి ధన్యులు, నీతి కొరకు ఆకులు దక్కులు, ఈ రీతిగా ధన్యతలతో ప్రారంభమవుతూ ఇది ముగింపు మాట, చివరి మాటగా మనం చదువుకున్నటువంటి ఒక మాట ఉంటుంది. అనగా బండ మీద ఇల్లు కట్టుకుని వాడు, ఇసుక మీద ఇల్లు కట్టుకుని వారి యొక్క సందర్భము, ఆ యొక్క ఉపమానము చివరిదిగా ఉంటుంది. ఈ యొక్క 7వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే కొన్ని జంట పదాలు మనకు అక్కడ కనబడుతూ ఉంటవి. ఇరుకు మార్గము, విశాల మార్గము, అదేవిధంగా మంచి చెట్టు, పనికి మాలిన చెట్టు, మంచి ఫలములు కాని ఫలములు అని ఈ రీతిగా రాస్తూ అంటాడు కదా. చివరికి 24వ వచనం వచ్చేసరికి చివరి యొక్క జంట పదము లేకపోతే పోలిక ఉపమానము చూసినట్టయితే కొండ మీద ప్రసంగంలో బండ మీద కట్టుకున్న ఇల్లు, ఇసుక మీద కట్టుకున్న ఇల్లు, లేకపోతే ఈ రీతిగా కూడా చెప్పవచ్చు బుద్ధిమంతుని ఇల్లు, బుద్ధిహీనుని ఇల్లు, నిలబెట్టబడిన ఇల్లు, పడిపోబడిన ఇల్లు, స్థిరపరచబడిన ఇల్లు, కూలిపోయినటువంటి ఇల్లు. ఈ యొక్క రెండిటికి చాలా తేడా, వ్యత్యాసము కనబడుతుంది. ఈ యొక్క పునాది నుంచే వ్యత్యాసము కనబడుతుంది. నేను ముందుగా బండ మీద కట్టుకున్న ఇల్లు గురించి నేను తర్వాత మాట్లాడతాను. ముందుగా ఈ ఇసుక మీద కట్టుకునే దాని గురించి నేను ఒక 2 మాటలు చెప్పేసి దీనిలోనికి వస్తాను. నేను ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడంట, చాలా వేగంగా పని ప్రారంభించబడింది, లేకపోతే పని జరిగించబడింది. కారణం ఏమిటంటే ఇసుక మీద ఇల్లు కట్టడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరము లేదు, తవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే తవ్వడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా కష్టపడవలసిన అవసరం లేకుండానే ఈ ఇల్లు కట్టడం అనేది అయిపోతూ వచ్చింది. సో అలాగే ఎలాగైతే వేగంగా పని జరుగుతూ వచ్చిందో లేదా పని ముగించబడుతూ వచ్చిందో, వర్షం వచ్చినప్పుడు కూడా దాని యొక్క జీవిత కాలము ఎలాగైపోయిందంటే చాలా తక్కువ జీవిత కాలంగా అయిపోయింది. అనుభవించలేనటువంటి యొక్క విధానంలోనికి ఈ బుద్ధిహీనుడైనటువంటి వాడు వెళుతూ వచ్చాడు. ఇల్లు కట్టుకున్నాడు కానీ అనుభవించడానికి యోగ్యము కాకుండా అయిపోయింది. ఈ రీతిగా చూసినట్లయితే వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పది. దాని యొక్క చరిత్ర
ముగించబడింది. ఇక దాని గురించి మాట్లాడటానికి లేకపోతే చెప్పుకోవడానికి, దాన్ని అనుభవించడానికి లేకుండా అయిపోయింది. ఇంతటితో ఆ ఇసుక మీద కట్టుకునేటువంటి బుద్ధిహీనుని యొక్క ఇల్లు చరిత్ర ముగించబడింది. కానీ ఈ చరిత్రలో నిలిచిపోయేటువంటి లేకపోతే స్థిరపరచబడినటువంటి ఒక బలము కలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఒక ఇల్లు ఒకటి ఇక్కడ కనబడుతూ ఉంది. అది ఏమిటి అంటే కనుక బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లు. బండ మీద కట్టుకునేటట్లు ఆయన బహుశా అతను చాలా కష్టపడి ఉంటాడు. బండ మీద ఇల్లు కట్టుకోవడానికి బహుశా అది ఎత్తులో ఉందేమో, ఆ ఎత్తు మీదకి ఈ యొక్క మెటీరియల్ తీసుకువెళ్ళడానికి కష్టపడి ఉంటాడు. ఏదేమైనప్పటికీ కూడా కష్టతరమైనటువంటి యొక్క పనిని ముందు పెట్టుకున్నాడు. కష్టపడి పని చేస్తూ వచ్చాడు. బహుశా ఇబ్బందులు పడుతూ వచ్చాడు, బహుశా వేదన అనిపిస్తూ వచ్చాడేమో. లేకపోతే అయినప్పటికీ కూడా దీని యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే ఎలా ఉంది అంటే కనుక వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. స్థిరపరచబడింది, నిలుపబడింది, కొనసాగించబడింది. ఆ ఇంటి యొక్క ఉద్దేశము, కట్టబడిన యొక్క ఇంటి యొక్క ఉద్దేశము నెరవేర్చబడుతూ వచ్చింది. ఆ ఇంటిలో గృహంలో నివసించేటువంటి వారికి భద్రతనిస్తూ వచ్చింది, కాపుదలనిస్తూ వచ్చింది. కారణం ఏమిటి అంటే కనుక ఆ ఇంటికి యూజ్ చేసినటువంటి మెటీరియల్ కాదు, లేకపోతే కట్టినటువంటి యొక్క మనుషుల యొక్క జ్ఞానము కాదు. ఇవేమీ అక్కడ మెన్షన్ చేయబడట్లేదు. కానీ కేవలము ఒకే ఒక కారణం ఏమిటంటే కనుక దాని పునాది బండ మీద వేయబడెను. 25వ వచనం చివరి భాగం చూడండి. దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. కాబట్టి నా యొక్క అంశము బండ. ఈ బండ ఏం చేస్తుంది? బండ మీద ఉండడం వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? అసలు ఈ బండ ఎవరు? ఆత్మీయార్థంగా మనం చూసుకోవలసిన వారంగా ఉంటున్నాం. ఇప్పుడు వరకు చూసినట్టయితే ఇండ్లు కట్టడానికి ఈ ఇంటికి సంబంధించిన విషయాలను మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మరింత లోతులోనికి తీసుకువెళ్ళడానికి, మన ఆత్మీయ జీవితాన్ని మరింత బలమైనటువంటి పరిస్థితులని తీసుకువెళ్ళడానికి, మన ఆత్మీయ జీవితంలో ప్రభువుకు అత్యంత దగ్గరగా జీవించడానికి, మన ఆత్మీయ జీవితం యొక్క సంబంధము, మన ఆత్మీయ జీవితం యొక్క సహవాసము ఎవరితో కలిగి ఉండాలి అంటే కనుక బండ మీద కట్టబడిన ఇల్లు ఏ రీతిగానైతే ఉందో దానితో కట్టబడాలి. నేను ఇలాగ చెప్తాను. బండ మీద కట్టబడిన ఇల్లు ఈ ప్రారంభించబడిన ఇసుక లేకపోతే ఆ సిమెంటు ఇసుక కలపబడిన పదార్థము ఈ బండకు అతుకబడాలి. అతుకబడినప్పుడు మాత్రమే ఈ ఇల్లు స్థిరపరచబడుతుంది, ఈ ఇల్లు బలంగా నిలబడగలుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటి మధ్య సహవాసము ఏర్పడాలి. ఆత్మీయ జీవితంలో నువ్వు స్థిరంగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, దేవునితో నడిచేటువంటి అనుభవం కలిగి ఉండాలి అంటే గనక ప్రాముఖ్యంగా ఉండవలసింది ఏమిటంటే సహవాసము. నేను ఇలాగంటాను ముందుకు వెళుతూ, ఈ బండ ఎవరు అంటే కనుక ఒకసారి చూద్దామా? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము చూడండి. అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా రాస్తున్నాడు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. గమనించండి, బండ మీద కట్టబడిన ఇల్లు ఎవరి మీద కట్టబడింది అంటే కనుక క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడింది. నేను ఇలాగంటాను, దీని యొక్క సహవాసము ఎవరితో ఉంటూ వచ్చింది అంటే కనుక క్రీస్తుతో సహవాసము ఏర్పరచుకుంది. తద్వారా ఏమైంది అంటే కనుక లోకములో వచ్చేటువంటి ఆటుపోట్లకు,
లోకములో వచ్చేటువంటి యొక్క శ్రమలకు, శోధనలకు నిలబడగలిగినదై, స్థిరత్వము కలిగినదై, బలము కలిగినదై, పడిపోకుండా నిలవబడేదిగా ఉండింది. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. కానీ ఇలాగ చెప్పేస్తాను నేను, ఆ యొక్క పునాది, దాని యొక్క సహవాసము క్రీస్తు అనేటువంటి యొక్క బండ మీద ఉండింది కాబట్టి ఆ జీవితము తొట్టుపడిపోలేదు, పాపములోనికి ప్రవేశించలేదు, శోధనలో పడిపోలేదు, దేవుని యొక్క సహవాసానికి దూరం అయిపోలేదు, అది పడలేదు, అది కోలలేదు, స్థిరత్వం కలిగింది. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ బండతో సహవాసం కలిగి ఉండడం వల్ల, లేకపోతే ఈ బండలో నిలిచి ఉండడం వల్ల కలిగేటువంటి యొక్క ఆశీర్వాదాలను కొన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క బండ యొక్క అనుభవము ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఇశ్రాయేలు నుంచే ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలు యొక్క జీవితము ఐగుప్తులో సుమారు 430 సంవత్సరములు బానిసత్వ జీవితాన్ని అనుభవించిన తరువాత దేవుడు మోషే అనేటువంటి యొక్క నాయకుడిని ఎన్నుకొని వీరిని అక్కడి నుంచి విడిపించిన తరువాత అరణ్య మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నారు. 6 లక్షల మంది కాల్బలము, సుమారు 20 లక్షల మంది ప్రజలు నడుస్తూ ఉన్నారు. దేవుడు వారికి పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను ఉంటూ నడిపిస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి అనుభవాల గుండా ప్రభు నడిపిస్తున్నాడు. కానీ ఒక దగ్గరికి వచ్చేసరికి నీరు లేకుండా అయిపోయింది. సహజంగా ఇశ్రాయేలుకు ఉన్నటువంటి యొక్క సహజ లక్షణం గొడగటం, లేదంటే కనుక ఐగుప్తు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. సణుగుతూ గొడవటం మొదలుపెట్టారు. నీళ్లు లేకుండా చచ్చిపోతున్నామా అనేటువంటి పరిస్థితులకు వచ్చారు. ఆ సమయంలో చూడండి ఒకసారి నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నువ్వు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కనులెదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుట బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను. ఏం చేస్తూ వచ్చారు? వాదులాడుతూ వచ్చారు, నీళ్ళు ఇవ్వని. ఇప్పుడు ప్రభు ఎవరిని ఉపయోగించుకోవాల్సి వచ్చిందంటే బండను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. సహజంగా ఒకసారి సహజత్వాన్ని చూద్దాం. మన ఇళ్లలోనో లేకపోతే పొలాల్లోనో బోరేస్తున్నాము, బోర్వెల్ వేయించుతున్నాము అనుకుందాం. వేయిస్తూ ఉంటే అడుగున బండ పడింది అనుకుందాం. ఏం చేస్తారు చెప్పండి? బండ పడింది, బోర్ ఫెయిల్ అయిపోయింది అంటాం. అంటే బండ నుండి నీళ్లు రావు, బండ ఉంటే నీళ్లు అక్కడ పడవు. కానీ ఇక్కడ చూడండి, దేవుడు ఈ సహజత్వానికి అతీతంగా ఏం చేస్తున్నాడు అంటే కనుక బండను చీల్చి ఈ బండ నుంచి నీళ్లను తెప్పిస్తున్నాడు. దేవుని యొక్క ఆశ్చర్యకార్యం చూడండి, బండ నుంచి నీళ్లను తెప్పిస్తున్నాడు. నేను ఇలాగ చెప్పనా, ఈ యొక్క లాక్డౌన్ సమయము లేకపోతే అనేక కరోనా మహమ్మారి బలహీనత ఏలుబడి చేస్తున్న సమయంలో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం మేము.
లేకపోతే ఉన్నటువంటి యొక్క పరిస్థితులను బట్టి నిరుత్సాహంగా మాట్లాడుతున్నామేమో, ఉన్నటువంటి యొక్క సందర్భాలను బట్టి, ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి నా జీవితం ఏమైపోతుంది అనేటువంటి నిరాశలో ఉన్నామేమో. నేను ఒక మాట చెప్తాను, క్రీస్తు అనేటువంటి బండతో సహవాసం కలిగి ఉన్నాడు. బండ నుంచి నీళ్లు తెప్పించినట్టుగా దేవుడు నిన్ను పోషిస్తాడు. జీవజల నదులు నీ యొక్క ఇంటిలో, నీ యొక్క కడుపులో పారునట్టుగా చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. నమ్మగలుగుతావా? ఆయనతో సహవాసం. ఇలాగంటాను, ఇశ్రాయేలు ప్రజలైతే ఆయన మీద గొడిగారు. ఇశ్రాయేలు ప్రజలైతే మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మనకు వేరొక విగ్రహాన్ని చేసుకుందాం అనుకున్నారు. దేవుని యొక్క సహవాసం నుంచి దూరం అవుతూ వెళ్ళారు. కానీ ఈ బండ దేవుడు చెప్పిన మాట తన యొక్క సహజత్వానికి మించి, తన పరిధికి మించి దేవుని యొక్క మాటకు లోబడుతూ వచ్చింది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ప్రభుతో మన సహవాసం ఏ రీతిగా ఉంది. బండ నుంచి నీరు తెప్పించాడు. ఆయన నిన్ను శాంతికరమైన జలముల యొద్దకు నడిపించగలుగుతాడు. ఒకసారి ఇలాగొస్తాను నేను. ఈ బండను ఆశ్రయించినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు నీరు దొరికింది, జలం దొరికింది, దాహమును తీర్చుకున్నారు, దాహార్తిని తీర్చుకున్నారు. ఇలా కూడా అంటాను నేను, దేవునితో వాదులైతే మోషేతో వాదులాడారు, దేవునికి కోపం తెప్పించారు. ఎప్పుడైతే ఈ బండకు సమీపంగా వచ్చి బండ నుంచి వెలువరించబడినటువంటి యొక్క నీటిని తాగారో, అగైన్ ది రీకన్సైల్ విత్ గాడ్, దేవునితో మరలా వారి యొక్క సహవాసాన్ని పునరుద్ధరించుకున్నారు. క్రీస్తు అనేటువంటి బండ దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వస్తావో, దేవునితో కోల్పోయిన సంబంధాన్ని తిరిగి నెలకొల్పుతావు. తిరిగి మరలా దేవునితో సంబంధం కలిగిన వాడుగా ఉంటావు. ఇశ్రాయేలు ప్రజలు ఈ బండ నుంచి వచ్చినట్టుగా నీటిని తాగుతూ వచ్చారు. వారి యొక్క అవసరత తీర్చబడుతుంది, దాహం తీర్చుకుంటారు. ఈ యొక్క జలము అనేటువంటి ఒక మాట చూస్తే మనం ఖచ్చితంగా గుర్తు రావాల్సిన వ్యక్తి సమరయ స్త్రీ. మధ్యాహ్న సమయంలో వచ్చింది, సుమారు 12 గంటల సమయంలో, ఎవ్వరూ రానటువంటి మిట్ట మధ్యాహ్నము మండుడెండలో వచ్చింది. తన కొండ తీసుకుని వచ్చింది. అక్కడ చక్కని సంభాషణ యేసుక్రీస్తు ప్రభువు ప్రారంభించాడు. ఏమనింది ఒకసారి చూద్దాం. ప్రభు నీళ్ళని అడిగారు. అదేంటి, యూదులకు సమరయులతో సాంగత్యం ఏమిటి? నువ్వు నన్ను దాహమును కడుగుతున్నావేంటి? నువ్వు యూదుడు కదా, నేను సమరయ స్త్రీని కదా, నువ్వు నాకు దాహమును కడగడం ఏంటి? ప్రభు చెప్పినట్టు మాట 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనము. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. మనం ఇక్కడ జలముల గురించి మాట్లాడుకుంటున్నాము, కానీ దేవుని నుంచి వచ్చేటువంటి యొక్క నీరు జీవజలము. The water which comes from God is water of life. జీవజలం. ఈ జలము దాహమును తీర్చేది, ఈ జలము తాత్కాలికంగా శరీరాన్ని శుభ్రపరిచేది. కానీ క్రీస్తు అనేటువంటి బండ నుంచి వచ్చేటువంటి నీరు, ఆయనతో సహవాసము కలిగి ఉండడం వల్ల వచ్చేటువంటి అనుభవం ఏమిటంటే జీవజలము.
ఏంటి జీవజలం యొక్క ఉపయోగం ఏంటి? వాట్ ఇస్ ద యూస్ ఆఫ్ దిస్ వాటర్ ఆఫ్ లైఫ్? చూడండి ఇక్కడ నేనిచ్చు 13వ వచనం, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకి వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండేనని ఆమె తెచ్చాను. ఇలా అంటాను. ఈ బండ దగ్గరికి వచ్చినటువంటి యొక్క వ్యక్తి ఎలాగ మాట్లాడంటే కనుక ఎల్లప్పుడూ వారిలో ఊరిడి నీటి బుగ్గగా మారుతాడు. సమరయ స్త్రీ వచ్చింది, పాపం అనేటువంటి కొండ తీసుకొని వచ్చింది, ఒంటరితనమును అనుభవిస్తూ వచ్చింది, సమాజము చేత వెలివేయబడి వచ్చింది, నీచమైనటువంటి స్థితిలో అందరూ చులకనగా చూసేటువంటి స్థితిలో వచ్చింది. ఈ బండను ఆశ్రయించింది, ఆ యొక్క సంభాషణ పొడిగించింది, అడిగింది, నేను ఎంత దూరం రాకుండానట్లు ఆ నీళ్ళేదో నాకు ఇవ్వు. షీ వాస్ థింకింగ్ అబౌట్ నార్మల్ వాటర్. దేవుడు ఆమె కొరకు జీవజలాన్ని సిద్ధపరిచాడు. చాలాసార్లు ఇలాగే లోకం మీద ఉన్న ఆశలతో ఈ బండ నుంచి దూరం అవుతున్నాం. తాత్కాలికమైన అనుభవాలు, తాత్కాలికమైన ఆశీర్వాదాలు, వీటిని దృష్టిలో పెట్టుకొని పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, శాశ్వత కాలమైన ఆశీర్వాదాలు, పరలోక అనుభవాలు, ఆత్మీయ అనుభవాలను దూరం చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. గమనించండి ఒకసారి, ఈ బండ యొక్క ఆశీర్వాదం నీ దాహార్తిని తీరుస్తుంది, జీవజలాన్ని నీకు ఇస్తుంది. ఈ బండలోంచి నీళ్లు తాగేటువంటి వాడు నిత్యము ఊరెడు నీటి బుగ్గగా ఉంటాడు. ప్రభు నీకు ఆశ్రయస్థానముగా ఉండాలని కోరుకుంటున్నాడు. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు, అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు బండ నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు, ఈ లాక్డౌన్ సమయంలో, భయాందోళనతో సమయంలో నీకు జీవజలాన్ని, నీకు నిండైన ఆశీర్వాదాలను, ఆత్మ సంబంధమైన మేలులను నీకు ఇచ్చి ఆయన దీవించాలని కోరుకుంటున్నాడు. సమరయ స్త్రీ అడిగింది కదా, నేను ఎంత దూరము ప్రతిరోజు రాకుండా నిమిత్తము ఆ నీళ్ళు నాకు ఇచ్చి నన్ను తృప్తిపరచు. నేను ఇలా అంటాను. ఒకసారి ప్రభుని అడుగు, ప్రభువా ఆ బండతో నాకు సంబంధాన్ని అనుగ్రహించు, ఆ జీవజలం నాకు కావాలి, క్రీస్తు అనేటువంటి బండ నుంచి వచ్చేటువంటి జీవజలము నాకు కావాలి, నా యొక్క కడుపులో ఎప్పుడు కూడా ఊరిడి నీటి బుగ్గగా ఉండాలి, నేను నిత్యము విశ్వాసములో ఫలించేటువంటి బిడ్డగా నేను ఉండగలగాలి. ప్రభుని అడుగు, ఆ బండతో సహవాసమును కలిగి ఉంటాం. ఎప్పుడైతే ఇక బండతో సహవాసం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ప్రభువుతో సహవాసం కలిగి ఉంటామో, వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ అది దాని యొక్క పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు, స్థిరత్వమైన జీవితం. ఎప్పుడైతే ఇక జీవజలము త్రాగినటువంటి అనుభూతి నీలో వస్తుందో, అనుభవం నీలో వస్తుందో, ఈ జీవజలము అనుభవించే స్థితిలోనికి నీవు వస్తావు, ఏమవుతుందంటే లోకములో వచ్చేటువంటి పరీక్షను, శోధనను ఎదుర్కొనగలుగుతావు. స్థిరమైనటువంటి యొక్క విధానము నీలో ఉండగలుగుతుంది. ప్రభువుని యొక్క ప్రతి అవసరత తెలుస్తూ ఉంటాడు. సరే, జ్ఞాపకం చేసుకుంటావా? నా జీవితం ఏ రీతిగా ఉంది? ప్రభువుని ఎరగకుండా ఉన్నావా? సమరయ స్త్రీ వల్లే ఒంటరిగా ఉంటున్నావా? సమాజంలో ఉంటున్నావు, అయినప్పటికీ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా? అందరిలో ఉంటున్నాను కానీ
ఎవరూ లేనటువంటి వేదనలో నీవు ఉన్నావా? నీకు స్నేహితుడిగా, నిజమైనటువంటి స్నేహితుడిగా, మంచి స్నేహితుడిగా, నిన్ను ఆదరించగలిగినటువంటి వాడుగా, నీ పరిస్థితిని మార్చగలిగేటువంటి, నిన్ను స్థిరపరచగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆశ్రయదుర్గమైనటువంటి నిత్యమైన యుగయుగాల కొండ అయినటువంటి యొక్క బండ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రేమ కలిగిన వాడుగా నిన్ను స్థిరపరచడానికి, కూలిపోయేటువంటి జీవితం నుంచి స్థిరపరిచేటువంటి జీవితంలోనికి నడిపించడానికి, ఊగులాడేటువంటి జీవితం నుంచి బలమైనటువంటి దుర్గముగా స్థాపించబడేటువంటి జీవితంలోనికి మార్చడానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయనతో సహవాసం కలిగి ఉంటావా? సహవాసం కలిగి ఉండి తక్కువైన అనుభవానికి వెళ్ళావా? వెనక జారిపోయిన స్థితిలోనికి వెళ్ళావా? ఇశ్రాయేలు ప్రజలు వదిలాడారు, కానీ ఆ యొక్క బండల నుంచి వచ్చే నీరు తాగి మరలా దేవునితో రికన్సైల్ అయ్యారు. వారి యొక్క సహవాసము పునరుద్ధరింపబడింది. అరణ్యంలో దేవుని ద్వారా పోషించబడ్డారు, అరణ్యంలో దేవుని ద్వారా నడిపించబడ్డారు, కానాను వైపు వారు తీసుకుని వెళ్ళబడ్డారు, దేవుని యొక్క నాయకత్వంలో తీసుకుని వెళ్ళబడ్డారు, దేవుని ప్రజలుగా వెళ్ళబడ్డారు. ఇటు అనుభవంలోకి రావాలంటే ఈ బండ చాటుకు రావాలి. ఈనాటికి ఇక్కడ ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించి నడిపించుగాక. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా కోట, మా దుర్గమ, మా ఆశ్రయ దుర్గమ, మీ యొక్క నామములో నిదాసన ద్వారా మాకు ఇచ్చిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నీకు బండ చాటున, నీకు బండ దగ్గర ఉన్న ఆశీర్వాదం స్థిరపరచబడతాము తండ్రి. మా యొక్క అవసరం తీరుస్తామనేటువంటి అనుభవానికి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. వేళ సహవాసాన్ని కోల్పోయినామేమో, నీ బండ దగ్గరికి రాగలటానికి కృపను అనుగ్రహించండి. ఒకవేళ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాము, నేను స్నేహితులు అని గుర్తించగలటానికి కృపను అనుగ్రహించండి. లోకము దానికి ఆశల మీద మేము ఆశపడుతున్నాము, దానికంటే ప్రాముఖ్యము నీతో సహవాసం కలిగి ఉండడం అనేదాన్ని నేర్పించమని ప్రార్థిస్తున్నాం. రీతిగా వాక్యమైనటువంటి యొక్క వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. మీరే కాపాడమని ప్రార్థిస్తాం. విశ్రమించిన దాసుని మరింతగా నలగొట్టి నిశ్చితమైతే ఇంకా అనేక చోట్ల నీకు బలమైన పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తాం. సహవాసాన్ని దీవించమని ప్రార్థిస్తాం. ఈ ప్రార్థన యేసయ్య ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు కొంత బ్రతిమార్పంచు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.